ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు బచ్చు శ్రీనివాస్ వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు. సో వారికి ముందుగా వెల్కమ్ చేద్దాం. బచ్చు శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఆడియో ప్లీజ్. ఓకే శ్రీనివాస్ గారే, అంటే ఇక్కడ బీజేపీ ఏం చెబుతుందంటే కేసీఆర్ గారే దీనికి అడ్డు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుకి అడ్డు చెప్తున్న వ్యక్తి మరి ఎవరో కాదు, మరి ఏ పార్టీ కాదు, బీఆర్ఎస్ అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నమాట. మీరేమంటారు? దాన్ని ఖండిస్తున్నారా, స్వీకరిస్తున్నారా? ఖండించేది ఎందుకండి? మొట్టమొదట ప్రైమ్ 9 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. అయితే బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు బనకచెర్ల ప్రాజెక్టు, దాని ప్రతిపాదన, దాని వల్ల జరిగేటువంటి తెలంగాణకు కలిగే నష్టాలు, ఇవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా తెలంగాణ వాదులు ఎవరైతే ఉంటారో, తెలంగాణ ఆరిజినేటర్స్ ఎవరైతే ఉంటారో దాన్ని డెఫినెట్ గా అపోజ్ చేస్తారు. కేసీఆర్ గారు కాదు. ఎందుకు అంటే అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంటి? బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి మిగులు జలాలు, సముద్రంలో పోయేటువంటి జలాల కోసమని వాళ్ళు ప్రతిపాదించారు. 260 టీఎంసీల నుంచి 400 టీఎంసీలు తీసుకుపోవడానికి 3 దశలలో 84,000 కోట్ల ప్రతిపాదన చేసినటువంటి ప్రాజెక్టు. దానివల్ల తెలంగాణలో దానివల్ల అదే విధంగా పెన్నా బేసిన్ కు తీసుకెళ్లి అక్కడి నుంచి గుంటూరు, ప్రకాశము కూడా మంచినీరు అందించడానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రపోజ్డ్ ప్రాజెక్టు. అంటే అది పోలవరం బేస్ నుంచి బనకచెర్లకు తీసుకెళ్లి బనకచెర్ల నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. దానివల్ల ఏ విధమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి? దానికి ఇప్పటి వరకు సెంట్రల్ వాటర్ కమిషన్ గాని, లేకపోతే ఎపెక్స్ కౌన్సిల్ గాని, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనుమతులు గాని, ఏ విధమైన అనుమతులు లేకుండా డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర ప్రభుత్వం ముందల ప్రతిపాదించినటువంటి సందర్భం. అయితే ఒక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని ఏ ప్రాజెక్టు నిర్మించినప్పటికి కూడా ఆ ప్రాజెక్టు గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం గాని, గోదావరి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ అనుమతులు తప్పనిసరి. కాబట్టి ఈ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఈ గోదావరి మీద దాన్ని కట్టడం వల్ల రేపొద్దున గోదావరిలో తెలంగాణకు నీటి వాటా శాతం తగ్గిపోవడం గాని, తాగునీటి సమస్య రావడం గాని, ఇలాంటి అనేక సమస్యలు తెలంగాణ చవి చూడబోతుంది. కాబట్టి డెఫినెట్ గా శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా 1000 టీఎంసీల నీరు తీసుకుని మిగులు ఏవైనా సరే చేసుకోవచ్చు అంటూ కూడా ఢిల్లీలో చెప్పారు కదా. ఈ వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? అది 3,000 మిగులు జలాలు సముద్రంలో పోతున్నప్పుడు అది ముందు నుంచి కూడా 1950 టీఎంసీల నీరు వదిలిపెట్టి మిగతావి వాడుకోవచ్చు అనేటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా మొట్టమొదట దీని పట్ల బీఆర్ఎస్ పార్టీ మేల్కొని హరీష్ రావు గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి తెలంగాణకు దీని వల్ల కలిగేటువంటి నష్టాలను ఏ అనుమతులు లేకుండా వీళ్ళు ముందుకెళ్లేటువంటి ప్రతిపాదనను వ్యతిరేకించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని మొట్టమొదట గమనించాల్సినటువంటి అంశం ఉందన్నమాట. రైట్ అండి శ్రీనివాస్ గారు, అక్కడ ఆగండి. రైట్, మళ్ళీ మీ టర్న్ వస్తుంది. రైట్, డాక్టర్ తులసిరెడ్డి గారు వచ్చారు. వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు, మరి మాజీ ఎంపీ. తులసిరెడ్డి గారు నమస్తే అండి. తులసిరెడ్డి గారు లేరు? రైట్, ఓకే. రైట్, ఓలేటి రామ్ గారు టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, ఏపీ నుంచి మాట్లాడేందుకు. మరి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది గేమ్ చేంజర్గా మారబోతుందంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదేవిధంగా రాయలసీమ కరువు కూడా తీర్చే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పిన మాట. మరి దీని మీద మీరు అంటున్న మాట ఏంటంటారు ఓలేటి రామ్ గారు? ముందుగా పెద్దలకి అదేవిధంగా తమకి నమస్కారాలండి. ఓకే, ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఇవాళ ఈ యొక్క కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా ఆ యొక్క తెలంగాణ ప్రాంతం దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప మా యొక్క రోజు కూడా తెలంగాణకి గాని అన్యాయం చేయాలని గాని, అదే విధంగా తెలంగాణకి ఇబ్బంది పెట్టాలని ఏ రకమైన ఆలోచన ఎప్పుడు కూడా లేదండి తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే గతం నుంచి కూడా ఈ రోజు వరకు తెలంగాణ మీద ఏ రకమైన కొట్లాటకి దిగిన పార్టీ ఏదన్నా
దిగన పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ప్రాంతాన్ని రాయలసీమ ఏదైతే ఉందో ఆ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో ఇవాళ చాలా భారమైనప్పటికీ ఈ ప్రాజెక్టుని నెత్తికెత్తుకున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణ ఆలోచన విధానం అంతా కూడా ఏంటంటే గొడవాడాలనే ఆలోచన తప్ప నీళ్ళను వాడుకోవాలంటే వాళ్ళు పై ఎత్తులో ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు నీళ్లను వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని వాడుకోకుండా మీరు పర్మిషన్ ఇస్తే మేము వాడుకుంటామని చెప్పి ఇక్కడ ఈ ముడులు పెట్టే ఆలోచన తప్ప